చాలా మందిలో డ్రై స్కిన్ సమస్యను చూస్తున్నాం. చర్మం పొడిబారిపోయి పగుళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి డ్రై స్కిన్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మొదటగా పెట్రోలియం అనే మందు డ్రై స్కిన్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. చర్మం పొడిబారిపై పగుళ్ళు అనేటివి ఎక్కువగా వస్తూ ఈ పగుళ్ళు అనేటివి చాలా డీప్గా ఉండి దురద కూడా ఎక్కువగా రావడం, కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా కారడం అనేది జరుగుతుంటుంది. వీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు, చిన్న చిన్న వాటికే కోపానికి గురవుతుంటారు. అలాగే వీరు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. మెమొరీ కూడా వీరికి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతూ క్రాక్స్ అనేటివి చాలా డీప్గా ఉన్నప్పుడు ఈ యొక్క పెట్రోలియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గ్రాఫైటిస్. వీరికి కూడా చర్మంపై పగుళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బెండింగ్ జాయింట్స్ వద్ద ఈ యొక్క పగుళ్ళ సమస్యను వీరు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. చేతి వేళ్ల మధ్యలో అలాగే స్కిన్ ఫోల్డ్ అయిన ప్రాంతాలలో వీరికి చర్మం సమస్య అనేది ఎక్కువగా వచ్చి బాధిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క చర్మంపై వచ్చే స్కిన్ సమస్యలు మాయిస్ట్ డిశ్చార్జ్ను కలిగి ఉంటాయి. కొద్దిగా దురద పెట్టినప్పుడు ఇచ్చింగ్ అనేది వచ్చినప్పుడు తేమతో కూడిన క్రస్ట్ అనేది వీరిలో వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా వీరు చూడడానికి చాలా ఒబైసిటీ తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మలబద్ధకం సమస్యతో కూడా వీరు బాధపడడం చూస్తుంటాం. ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వారికి ఈ యొక్క మందును తప్పక ఆలోచించవలసి ఉంటుంది. అలాగే వీరికి సమస్యలన్నీ రాత్రి వేళల్లో ఎక్కువ అవ్వటం గమనించవచ్చును. వీరికి గోళ్ళు కూడా పుచ్చిపోయినట్లుగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి డ్రై స్కిన్ సమస్యతో పాటు మాయిస్ట్ స్కిన్ ఎరప్షన్స్తో బాధపడేటప్పుడు ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే డ్రై స్కిన్ సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఆర్సెనిక్ ఆల్బమ్. ఈ మందు కూడా డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతూ ఇచ్చింగ్ చేసినప్పుడు స్కిన్ పై గీతలు పడడం, అలాగే వీరికి దాహం అనేది తక్కువగా ఉండడం, కొద్దిగా వాటర్ అనేది వీరు తీసుకుంటుంటారు. అలాగే స్కిన్ సమస్యలన్నీ రాత్రి వేళల్లో ఎక్కువ అవ్వటం, అలాగే మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఎక్కువ అవ్వటం వీరిలో ప్రధానంగా గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలతో పాటు మానసికంగా పిరికి స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులకు ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు రూములో ఉన్న ప్రతి వస్తువు నీట్గా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా వస్తువు వంకర టింకరగా ఉన్నట్లయితే వెంటనే ఆ వస్తువును సరిచేసే వరకు వీరికి మనసులో మనసు అనేది ఉండదు. ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండి డ్రై స్కిన్ సమస్యతో కూడా బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో డ్రై స్కిన్ సమస్యకు చాలా రకాల మందులు ఉంటాయి. ఏ మందునైతే లక్షణాల సముదాయాన్ని అనుసరించి ఎన్నుకుంటామో, సమస్య ఆరంభ దశలో అయితే 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3-4 డేస్ వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య కనుక తగ్గిపోతే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్నటువంటి మందును 200 పొటెన్సీలో వారానికి ఒకరోజు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. మందును వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడినట్లయితే ఈ యొక్క డ్రై స్కిన్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.